నెల్లూరు జిల్లా కోవూరు మండలం లేగుంటపాడు పంచాయతీలోని సచివాలయం బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కలెక్టర్ ఆనందలు విచ్చేశారు. వారికి నాయకులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్ చేతుల మీదుగా కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. వారు మహిళలకు పలు సూచనలు అందజేశారు. జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ మహిళా దినోత్సవ సందర్భంగా జిల్లాలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లా స్థాయిలో సుమారు 4000 మంది డ్వాక్రా మహిళలకు ఈ ఉచిత శిక్షణా కేంద్రాలను మొదలుపెట్టడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ముందుగా మహిళలకు జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మొట్టమొదటిసారిగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని కూటమి నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మొదటిగా అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మహిళలకందరికీ, జిల్లా మహిళలకందరికీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జిల్లా స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఈరోజు ఈ కుట్టు మిషన్లు ఇక్కడ కోవూరు కాన్స్టిట్యున్సీలో జిల్లాలో మొట్టమొదట మహిళా దినోత్సవం రోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మనకి కోవూరు కాన్స్టిట్యున్సీకి సుమారు 600 కుట్టు మిషన్ల దాకా శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా కోవూరు మండలంలో ఈరోజు ఇక్కడ ఒక సెంటర్లో ప్రారంభం చేసుకోవడం జరిగింది. దీనివల్ల రాబోయే రోజుల్లో మహిళలందరూ లబ్ధి పొందాలని, ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలకి సపోర్ట్ ఉండాలని, ఇందులో ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సుమారు 80% అటెండెన్స్తో ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఇది 3 నెలలు జరగబోతుంది ట్రైనింగు. దీనికి ఇక్కడ ఒక టీచరు, కోఆర్డినేటరు అందరూ ఉంటారు. సో ఎక్కడికక్కడ దగ్గర మహిళలు ఇబ్బంది పడకుండా వాళ్ళు ఎన్ని గంటలైతే పని చేయగలరో, ఒక 5 గంటలు చేసే వాళ్ళు ఎన్ని రోజులు, 8 గంటలు చేయగలిగిన వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారో, మొత్తం మీద 80% అటెండెన్స్ తోటి వాళ్ళకి అది కంప్లీట్ అయిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఆ కుట్టు మిషన్ వాళ్ళకి ఇవ్వబోతున్నాము. దాని ద్వారా వాళ్ళు ఆర్థికంగా లబ్ధి పొంది కుటుంబాలకి సపోర్ట్ చేసుకోవాలనేది మన ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం. సో ఇదొక్కటే కాకుండా రాబోయే రోజుల్లో ఫ్యాషన్ డిజైనింగు, అదేవిధంగా ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి దాదాపు చాలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఓపెన్ చేయబోతున్నాము. ఇందుకు ముఖ్యమంత్రి గారు, ఇది బీసీ కార్పొరేషన్ ద్వారా జరుగుతుంది ఈ కుట్టు మిషన్లు. ఈరోజు ఇందుకు మహిళా దినోత్సవం రోజు మహిళలకు అందరికీ ఇంత అండగా ఉన్నందుకు ముఖ్యమంత్రి గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే భాగంగా జిల్లా స్థాయిలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, బీసీ కార్పొరేషన్ ద్వారా మనము నిట్టింగ్ యూనిట్స్, అదేవిధంగా దానికి సంబంధించిన టైలరింగ్ ట్రైనింగ్ ఈరోజు జిల్లా స్థాయిలో మొదలు పెట్టడం జరుగుతున్నాయి. సో హానరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ఆధ్వర్యంలో ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో జిల్లా స్థాయిలో సుమారుగా 4000 దాకా మందికి మనం ఈ యొక్క టైలరింగ్ ట్రైనింగ్ మొదలు పెడుతున్నాము. ఇది యొక్క టైలరింగ్ అంటే ఇది ఒకటే ఇనీషియల్గా మనం ఒక ఐటెం తీసుకున్నాం. అదేవిధంగా ఇంకా కూడా ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, లేదంటే ఈవెంట్ మేనేజ్మెంట్స్ కావచ్చు, అలాంటివి డిఫరెంట్ రకరకాల ట్రైనింగ్ యాక్టివిటీస్ టేకప్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్ డే భాగంగా మీ అందరికీ, ఇక్కడ వచ్చేసిన ఉమెన్ అందరికీ కూడా, మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. స్వశక్తితో సాధికారత, సమానత్వం సాధిస్తూ అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళా లోకానికి మా టీడీపీ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు, ఆర్టీఎస్ జోన్ 3 కోఆర్డినేటర్. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆడపిల్లనమ్మా అంటూ దిగులు పడకు. ఆడపులిలా ఈ లోకానికి నీవెంతో చాటి చెప్పు. మహిళా లోకానికి, కావలి మండల పరిషత్తు మహిళా ప్రజా ప్రతినిధులకు, మహిళా ఉద్యోగులు, సిబ్బందికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ సిహెచ్ శ్రీదేవి, ఎంపీడీఓ, కావలి మండలం. Hi Nilor, please subscribe to N3 TV.